అసలు ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి చెప్పండి. సరే నేను చెప్తా. ఇండిపెండెన్స్ డే అంటే మనం విన్నాం 1947 గాంధీ గారు, నిజమే, ఎంతోమంది పోరాట ఫలమే ఈ స్వాతంత్ర్యం. కానీ నేను ఇప్పుడు చెప్పబోయేది నిజమైన స్వాతంత్రం. నేను స్వతంత్రాన్ని చూసా, అనుభవించా. అది రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న టిఫిన్ సెంటర్. తను చేసిన అప్పుని తీర్చుకోలేక తన కొడుకును ఆ టిఫిన్ సెంటర్ ఓనర్కి అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు ఒక నాన్న. అరే చంటిగా, ఆ ప్లేట్లు తీసుకెళ్ళి టేబుల్లో పెట్టు. ఆ అబ్బాయి పేరు చంటి, వయసు 6 సంవత్సరాలు. చలాకీగా ఉంటాడు, చక్క పనులు చేస్తూ ఉంటాడు. ఎట్లా చేస్తున్నావు? మీ అబ్బాయి నుంచి అప్పు చేసి దొబ్బేశాడు, నువ్వు ఎక్కడైనా సోకులు చూసుకుంటున్నావా? బల్లెటోళ్ళరా, పంచాయ్. అలా తన కోపాన్ని చంటిపై చూపిస్తూ ఉంటాడు. అలా ఒకరోజు ఆ షాప్కి చిన్న పాప వచ్చింది. ఇంకా సార్ టిఫిన్స్ ఏమున్నాయి బాబు? ఇడ్లీ, దోశ, వడ, పూరి. ఏం టిఫిన్ తింటావమ్మా? ఒక దోశ పట్టరా. ఎగ్ దోశ. సారీ సార్, కూర్చేస్తాను సార్. अरे चंटी, अरे क्या करते तो साले कुत्ते का बच्चे। పర్లేదమ్మా, పర్లేదు. మీరన్నా మీకు తెలీదు. పర్లేదని చెప్పాను కదా. ఏ మంచివే బాబు. పక్కదా బే. ఆకాశానికి ఎగిరిపోవాలని, ఆనందాన్ని అందుకోవాలని ఉంది, అవకాశాన్ని తీసుకోవాలని ఉంది, స్వేచ్ఛగా ఎదిగిపోవాలని ఉంది. నా బుక్ చూసావా?
ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఆ బుక్కలు లాగేసుకున్నాడు. బాబు వడ్డీ పట్టరా. సార్ టీ. బుక్క ఏం చేసుకుంటావు? సరే తీసుకెళ్ళు. ఏటండి కాకంగారు ఏం లేదు బాయ్. ఏడు వెనకాల దాస్తున్నావు? ఏదెలుగు ఇవే ఎందురా నీకు ఇది? ఎవరిచ్చారు? సార్ ఇచ్చారు. ఓకే కదండి, పట్టుకెళ్ళమండి. చిన్నపిల్లాడు అండి చింపేస్తాడండి. నేను చింపను బాయ్. ఓర్మే చంప అర్థవాదు. एक चपाती पार्सल अम्मा. పార్సల్ సార్. వచ్చేస్తున్నా. ఏటా చూస్తున్నా? లోపలికి వెళ్ళి డ్రింక్ బాటిల్ చూస్తే చాలు, ఇంకా చూస్తూ కూర్చుని పద్ధతి. చెప్పండి, ఏం కావాలి? అదే నిన్న అబ్బాయి బుక్ లాక్కున్నారు కదా. ఎవరు? చంటిగాడా? అదే అన్ని తీసుకెళ్దామని. ఎందుకు? అదే చదివిద్దామని. చదువా? అబ్బాబ్బే, చదువు గట్ట వాడికి పనికిరాదండి. అక్కడ ఇక్కడ పని చేసుకోవడం తప్ప. ఎందుకు తను చదువుతాడేమో అనిపిస్తుందండి. అర్థమైంది. ఇబ్బంది అంటే వాళ్ళ బాబు అప్పు చేసి పోయాడు, దాని గురించి. ఎంత కాదు, 2000. సరే. అరే చంటి, చంటి చంటి, నేను తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారా? దగ్గూరా. సార్ నిజంగా తీసుకెళ్తారా? నన్ను చదివిస్తారా? నన్ను నిజంగా తీసుకెళ్తారా? పేరు కూడా సరిగ్గా తెలియని గురువు ఒక దేవుళ్ళ వచ్చి ఆ చంటికి స్వేచ్ఛనిచ్చి ఒక మంచి అనాథాశ్రమంలో చేర్పించి మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ చంటి పెరిగి పెద్దవాడే తన గురించి తాను ఆగస్టు సెలబ్రేషన్లో చెప్పుకుంటున్నాడు. ఆ చంటి ఎవరో కాదు, నేనే. ఆ గురువు, ఆ దేవుడు మరెవరో కాదు, మన తెలుగు మాస్టరే. చంటి ఇంకా
ఇలాంటి చంటిలు మన దేశంలో చాలామంది ఉన్నారు. ఏ రోజైతే వాళ్ళందరూ చదవగలుగుతారు, స్వేచ్ఛగా బ్రతకగలుగుతారు, ఆ రోజు నిజమైన స్వాతంత్ర్యం. జై హింద్.